వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుందన్నమాట. ఇది అత్యంత కీలకమైన సమయం అన్నమాట. ఎందుకంటే ఏదైతే ఇజ్రాయెల్ ఉందో అది వైశాల్య పరంగా కానీ జనాభా పరంగా కానీ చాలా చిన్న దేశం. కానీ దాని చుట్టుపక్కల ఉన్న ఏదైతే ముస్లిం కంట్రీస్తో దానికి కొన్ని సంవత్సరాలుగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి అన్నమాట చుట్టుపక్కల దేశాలతో. కానీ అన్ని శత్రు దేశాల మధ్యలో కూడా ఉన్న ఇజ్రాయిల్ తనకు ఉన్న క్షిపణి నిరోధక వ్యవస్థతో పాటు అత్యాధునిక క్షిపణి వ్యవస్థతో ఆ దేశాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటూ రావటం జరుగుతుంది అన్నమాట. కానీ రీసెంట్గా మనం చూసినట్టయితే ఇజ్రాయెల్కి ఇరాక్కి జరుగుతున్న యుద్ధంలో ఎప్పుడు ఇజ్రాయెల్ అంతకుముందు పాలస్తీనా మీద దాడి చేస్తుంది అనమాట. కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తుంది. అయితే ఈ యుద్ధం అంటే పాలస్తీనాకి ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ నేరుగా ఎప్పుడు పాలస్తీనాకి అంతర్గతంగా మద్దతు తెలిపినప్పటికీ నేరుగా దానికి మద్దతుగా యుద్ధంలో దిగలేదు. కానీ ఆన్ ఆఫ్ సడన్గా ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి యుద్ధానికి దిగింది. ఎందుకు అంటే ఇరాన్ దాని దేశంలో అంటే టెహ్రాన్ రాజధానికి దగ్గరలో ఉన్న పొర్టుగో అనే ఒక ప్రాంతంలో అది ఒక పర్వత శ్రేణి అనమాట. ఆ ప్రాంతంలో అణుబాంబులు తయారు చేయడానికి పూనుకుందనమాట. దాదాపుగా 90% ఆ యొక్క ప్రక్రియ 90% పూర్తయింది. అంటే రేపో మాపు ఇరాన్ కూడా పూర్తి స్థాయి అణు ఆయుధాలు కలిగిన దేశంగా రూపుదిద్దుకుంటుంది. పలుమార్లు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ని హెచ్చరించాయి, నువ్వు అణుబాంబులు తయారు చేయొద్దు, అణు బాంబులు కలిగిన దేశంగా నువ్వు రూపాంతరం చెందొద్దని దాన్ని హెచ్చరిస్తుంది. ఎందుకు అంటే ఇరాన్ ఎప్పుడైతే ఇజ్రాయెల్కి శత్రుదేశంగా మారిందో అంతకుముందు రెండు మిత్ర దేశాలే. కానీ కొన్ని సందర్భాల్లో అంటే ఇరాన్ పూర్తి స్థాయిగా ముస్లిం కంట్రీస్కి మద్దతు తెలుపుతున్న సందర్భంలో అటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ని అణు నిరోధక ఒప్పందం మీద సంతకం చేయాలని ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నాయి అన్నమాట. కానీ ఇరాన్ అణు నిరోధక ఒప్పందం మీద సంతకం చేయకుండా సొంతగా అణుబాంబులు తయారు చేసే ప్రక్రియ స్టార్ట్ చేసినామంటే అమెరికా ఎప్పటి నుంచో దాన్ని హెచ్చరిస్తుంది, నువ్వు ఇటువంటి పరిస్థితి పూనుకొని అణుబాంబులు తయారు చేసే పరిస్థితి వస్తే నీ మీద మేము నేరుగా దాడి చేస్తామని చెప్తుంది అనమాట. ఇజ్రాయిల్ దాడి చేస్తామని చెప్పడంతో పాటు గత వారం రోజులుగా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ అంటే శత్రు దుర్భేద్యంగా ఉన్న ఇజ్రాయిల్ ఈ 2-3 రోజులు జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ నుంచి వచ్చే కొన్ని క్షిపణులు అడ్డుకోవటంలో ఇజ్రాయిల్ క్షిపణి వ్యవస్థ అంటే ఆకాశంలోంచి వచ్చే క్షిపణులు అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అంటారనమాట. ఇజ్రాయిల్ అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్ కూడా ఇరాన్ నుంచి వచ్చిన కొన్ని క్షిపణుల దెబ్బకి కొంత దెబ్బతింటం జరిగింది. ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయిల్ మీద బాలిస్టిక్ మిసైల్తో దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కొన్ని ప్రాంతాల్లో ఫెయిల్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఇరాన్ యొక్క బాలిస్టిక్ మిసైల్స్ ఈ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ని కొన్ని చోట్ల ఛేదించడం జరిగిందనమాట. కొంత నష్టం జరిగింది ఇజ్రాయెల్కి. అంటే ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్ వలన ఇజ్రాయెల్కి కొంత నష్టం జరిగిందనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో ఇరాన్ మీద కూడా యుద్ధం ప్రారంభించింది. ఈ యుద్ధానికి ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా కూడా ఈరోజు రేపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇజ్రాయెల్కి మద్దతుగా లేదా స్వయంగా నేరుగా ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి అంటే ఐరన్ డోమ్ లాంటి క్షిపణి రక్షక వ్యవస్థ ఉన్న ఇజ్రాయెల్ కొంత అంటే ఇరాన్ చేసిన బాలిస్టిక్ మిసైల్ దాడుల మూలన కొంత నష్టపోయిన సందర్భంలో ఇప్పుడు ఒక కొత్త రకమైన క్షిపణి రక్షణ వ్యవస్థని దించిందనమాట. దాని పేరు థండర్ షీల్డ్ అనమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చెప్పుకోవాలి. అదేంటంటే ఇజ్రాయిల్ ఈ థండర్ షీల్డ్ అనే ఒక రక్షణ వ్యవస్థని క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థని తయారు చేసుకునే సందర్భంలో మన భారతదేశం యొక్క డిఆర్డిఓ అంటే రక్షణ రంగానికి సంబంధించిన ఒక సంస్థ అనమాట. మన భారతదేశంలో డిఆర్డిఓ అనేది అంటే మన మిలిటరీకి అవసరమైన క్షిపణులు కానీ క్షిపణి అంటే శత్రు దేశాల నుంచి వచ్చే క్షిపణి రక్షక నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో మన భారతదేశంలో డిఆర్డిఓ ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది అనమాట. ఇప్పుడు ప్రపంచానికి తెలిసిన కొత్త విషయం ఏంటంటే ఇజ్రాయిల్ ఇప్పుడు ఏదైతే కొత్తగా ఉపయోగిస్తున్న థండర్ షీల్డ్ అనే ఒక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థ తయారు చేయడంలో ఇజ్రాయెల్తో పాటు మన భారతదేశ డిఆర్డిఓ కూడా భాగస్వామి అయిందని తెలుస్తుంది అనమాట. ఇది మనకి ఎంతో గుడ్ న్యూస్, మంచి విషయం అనమాట. అంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్పై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.